ఏర్పాటు చేసినటువంటి చెల్లిపోయిన శ్రీనివాస్ గారికి మీ తరఫున వేదిక మీద ఉన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గీత కులాల రాష్ట్ర సంక్షేమ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గారి కోసం నేను ఒక మీ విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 2017లో ఒక మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఇక్కడ పెట్టిన మహానుభావుడు ఇవాళ చెల్లిపోయిన శ్రీనివాస్ గారు. ఎందుకంటే అంతేకాదు మన యొక్క గీత కులాల పిల్లలు ఉద్యోగస్తులుగా ఉండాలన్న ఆలోచనతో ఒక ఉద్యోగ మేళా కూడా పెట్టి జాబ్ మేళా పెట్టి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి చెల్లిపోయిన శ్రీనివాస్ గారు. ఇవాళ మనకి జాతికి సరైన వ్యక్తి వచ్చేది కూడా సందర్భంగానే చెప్పడం జరుగుతుంది. అలాగే మన లెజెండ్ అనగానే సత్యప్రసాద్ గారు, ఎందుకంటే 3 సార్లు నెగ్గారు, 3 సార్లు. అలాగే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, రెండోది నారా లోకేష్, మూడో అనగానే సత్యప్రసాద్ గారు కూడా మన కళలో చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ చాలా బిజీ షెడ్యూల్ అయినా కొంతమంది తట్టుకోలేక అయింది. పేపర్లో ఏపీఎల్లో చాలా ఛానల్లో ఒక బ్రాండ్ ప్రచారం చేయాలని కూడా చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇవాళ అనగానే సత్యప్రసాద్ గారు కాలు దగ్గరికి వెళ్ళాడు. ఇది చెప్పడం చెప్తాను ఉంది. కానీ ఈ గుంటూరు నడిపట్లో చెల్లిపోయిన శ్రీనివాస్ గారు, అలాగే మన గోపాల్ మన ఈడిగా అధ్యక్షుడైనటువంటి మేక గోపాల్ గారు, వీళ్ళందరూ కూడా సహకరించి ఇంతమంది వచ్చాయంటే ఇది వేదిక ఒక మహాదాగా కనిపిస్తుందని చెప్పడం జరుగుతుంది. నేను ఈడి గారు ఫోన్ చేస్తే నేను రాననే చెప్పాను. ఎందుకంటే నేను అర్జెంట్గా ఫ్యామిలీతో నేను వెళ్తానంటే రానంటే నేను రాలేదని చెప్పాను. కానీ నేను పడుకుంటే అన్నాను. అసలు బీసీ కాకుండా వ్యక్తి చెల్లిపోయిన శ్రీనివాస్ గారు 2015లోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎట్లా పెట్టారంటే ఆయన యొక్క మనసు ఎలా చూడండి. మన పిల్లలందరూ కూడా చదువుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మనం చాలా రోషం కోపం చాలా ఎక్కువ. శాసనకి కోపాలు కూడా తగ్గించుకొని ప్రతిదీ కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళొద్దు. ఒక్కసారి ఆలోచించండి, కేసులు మనయే, కోర్టులో వాయిదాలు మనయే, జడ్జి మనవాడైనా ఏమి చేయలేదు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, పక్కవాడు తప్పు చేశారంటే ఒక్కసారి ఆడు మా అన్నయ్య, మా తమ్ముడు, మా ఉదయం, మా అమ్మ అనుకోండి. తగ్గినప్పుడే రాజ్యాంగం వస్తుంది తప్ప నిరంతరం మనం కొట్టుకొని ఆధిపత్య కులాల దగ్గర మనం వెళ్తున్నాం. వెళ్ళేటప్పటికి ఇంకో విషయం కూడా చెప్పాలి. గీత కులాలు ఇలా ఉంటేనే ఒక్కసారి దిగింది ఇలా ఎవరైనా సరే ఎంత కట్టుకొని ఉందో ఇలాగ అడిగండి, ఏం ఉండదో ఇలా పెట్టి 5 ఏళ్ళు ఏర్పడగలుగుతాం. ఇలా ఉన్నప్పుడే గౌడన్నా కొల్లు గీత వృత్తే, ఈడిగన్నా గీత వృత్తే, చెట్టి మంది అన్న గీత వృత్తే, శ్రీశైలన్న గీత వృత్తే, యాతన్న గీత వృత్తే. కానీ ఒకడు వృత్తి కూడా కాదు. మనందరూ కూడా అన్నాదమ్ముల పిల్లలు. అలాంటి కార్యక్రమం ఇవాళ ఒక గీత కులాలుగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చెల్లిపోయి పెట్టంటే నేను ప్రత్యేక అభివృద్ధి చేస్తాను. ఇవాళ కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఆయన ఇవాళ నేను చాలా సపోర్ట్గా నేను ఉండాలనుకున్నా, నేను ఈ సభకు చెప్తానుకున్నాను. అలాగే చాలా ఇంకా ఇద్దరికి రకరకాలుగా ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు. నేను వచ్చేటప్పటికి చిన్న విషయంలో చెప్పాలి. పాపన్ గారు ఫోటోలో పేరు లేదు, ఫోటో లేదు. అన్నా ఏంటన్నా నాకు మరి ఏంటన్నంటే ఇమ్మీడియట్గా అరగంట ఫోటో పెట్టారు. నాకు చాలా మీ అందరిలో కూడా శ్రీనివాస్ గారికి మరీ అభివృద్ధి చెప్తున్నానండి నేను. ఎందుకంటే 5 అరగంటలో ఆ పాపన్ గారు అంటే ఆయన పావుదారా మంచిగా చెప్పండి. ఎందుకంటే మంచి కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని ఎవరు ఎన్ని కుట్రతో చేసినా ఈ సపోర్ట్ చేయాలి శ్రీనివాస్ గారికి. ఎందుకంటే ఆర్థికంగా కూడా డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా ఏది ఉండదు. ఇవాళ అన్ని ఉన్న వ్యక్తే చెల్లిపోయిన శ్రీను గారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా నాతో చూద్దాం, మీరు మనందరూ కలిసి శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నేను రాజమండ్రి నుంచి రావడం జరిగింది. నా పేరు మార్కని చంటిబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌడ, చెట్టి బలిజ, ఈడిగా, శ్రీశైల, యాత ప్రధాన కార్యదర్శి ఉన్నాను. అలాగే మన ఈడే మురళయ్య గారు కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడే డిబేట్ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆయనకు కూడా సపోర్ట్ చేయాలి. ఇందాక జడ్జి గారు అన్నారు,
మీ పాదాలు అన్నారు. ఆయన మాట ఎలా తీసుకోవాలి, ఎందుకంటే ఒక జడ్జి గారైనా ఒక న్యాయవాది అంటే చిన్న విషయం కాదైనా ఆయన వచ్చి మాట్లాడితే అందరికీ గలకాలం ఇవాళ చిన్న విషయం కాదు. అలాగే శైలజ గారు ఉండండి, వేదిక మీద అందరూ కూడా మనందరూ ఐక్యంగా ఉండాలి. అందరూ ఇంకా బీసీలు ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ చేసుకోవాలి, అలాగే ఎస్సీ సపోర్ట్ చేసుకోవాలి. అప్పుడే మన రాజ్యాంగం వస్తుంది. మన రాజ్యాంగం వచ్చినప్పుడే మన పిల్లలు బాగుంటారు తప్ప మనకి రాజ్యాంగాలు రాను చెప్పు మన పిల్లలు ఎప్పుడు బానిసలు ఉంటారు. మనకే ఈ రాష్ట్రంలో 23 లక్షల మంది గీత కులాలు ఉన్నారు. అంటే ఎంతమంది అవ్వాలి? 12 మంది ఎమ్మెల్యేలు అవ్వాలి. ఇవాళ ఎంతమంది అవుతారు? అనగానే సత్యప్రసాద్ గారు, కాగిత కృష్ణప్రసాద్ గారు, పితాని సత్యనారాయణ గారు, వాసు సుభాష్ గారు, శిరీష గారు, అంటే 5 వేలు. ఇంకా ఎంతమంది తప్పొచ్చి లెక్క అర్థం చేసుకోండి. మళ్ళీ మా బావగారు ఎవరో మన కేఈ గారు అబ్బాయి శ్యామ్ గారు 6 వేలు. ఎందుకంటే మనందరం వచ్చిన విషయం చెప్పాలి. రాజమండ్రిలో వనభోజనం పెట్టినప్పుడు గౌడి వేరు చెట్టుబెంజి వేరని ఒక రకమైన నానుడు వచ్చేసి గుడ్డు శ్రీనివాస్ గారు అన్న ఆయన రాష్ట్ర క్రీడా చైర్మన్, ఆయన గౌడ. ఆ ఇద్దరు అమ్మాయిలకి చెట్టుబెంజికి ఇచ్చారు. చెట్టుబెంజి వనభోజనం పెట్టే పర్వాలేదు, గౌడు వనభోజనం పెట్టే పర్వాలేదు. ఎంత దారుణం అంటే చాలా దారుణం ఉంది. ఇదంతా కూడా గ్రహించుకుని ఇలాగే ఉందాం, ఐక్యమత్యంగా ఉందాం. ఇలాగొద్దు, ఇలాగొద్దు, ఇలా ఉంటే ఏం ఎప్పుడు వేస్తారు. ఇలా ఉన్నప్పుడే వాళ్ళని ఏదైనా సరే సాధించడం కూడా ప్రజలకి కేసులకు వెళ్ళొద్దు, కోర్టులు ఎక్కొద్దు. ఆలోచన అంతసేపు ఒక ఆలోచన తప్పే కాదు. నేను చాలా ఆలోచన చేస్తేనే మన విజయ సాధిస్తాం కూడా ఈ సభముఖంగా చెప్తున్నాను. ఇవాళ కేఈ గారు అమ్మాయిని పరక నారాయణ గారిని వాళ్ళ అబ్బాయి చేసుకున్నారు. పితా గారు అబ్బాయిని మా బావగారు అంటే గౌడ. శిరీష గారు ఈడిగా మా మేనమ్మ గారు. అంటే మన బంధువులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చెప్తే బాధపడతారో తెలియదు. కానీ రాజకీయాలు వస్తున్నారు, వస్తూ రాజకీయాలు వస్తూ మనం కలిసే ఉన్నాం. మనందరం కూడా రక్త సంబంధికులం. జై గేతుకుల ఐక్యత, గోతుకుల ఐక్యత, గేతుకుల ఐక్యత. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అలాగే మరొకసారి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమందిని తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. ఇది ఒక సభ ఏర్పాటు చేశారంటే ఆయనకి సహకరించిన గోపాల్ గారికి, అలాగే మన ఆదిష్ణు గారికి, లక్ష్మణ్ గారికి, తర్వాత వెంకటేశ్వర గారికి, టీం అందరికీ కూడా మీ అందరి తరఫున వేదిక సార్. సంకన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయాన్ని గుర్తు చేశారు కూడా, కుల వృత్తిని అవమానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేంటి ఇదేంటి. నేను ఒక మాట చెప్తున్నాను, పుట్టిన కులం గురించి నువ్వు ఎలా పుట్టావో తెలుసుకోలేడు వాడి మనిషే కాదు. కాబట్టి ఈరోజు మా తాతలు గీసే పనులు మేమంటే మా తండ్రులు గారు ఎవరో చేయలేదులే. ఈరోజు నేను వ్యాపార పరంగా నేనేం చేస్తాను మీ అందరికీ తెలుసు. మళ్ళీ దానికి మన కేవలం చెప్పడం లేదు. కాబట్టి విషయం ఏంటంటే మిగిలిన కల్లుగీత సోదరులందరూ కూడా ఈరోజు ఎవరైతే కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా చెమటొచ్చి రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లల్ని బాగా చదివించండి. అందులో ఏది కావాలన్నా మేము అందరూ ఉన్నాం, మేము సహాయం చేస్తాం. ఎందుకు చెప్తున్నాం అంటే పని కట్టుకుని మిమ్మల్ని పదే ఎందుకు అడుగుతున్నా అంటే చదువు భవిష్యత్తును మారుస్తుంది. రేపొద్దున మన పిల్లలు చదువుకుని మంచి స్థాయిలో వచ్చి ఉద్యోగాలతో పాటుగా వ్యాపారాలు చేసుకోగలిగిన రోజున ఆర్థికంగా బలపడతాం. ఆర్థికంగా బలపడిన కులం రాజకీయంగా కూడా ఎదుగుతుంది. ఇది అందరూ గమనించాలి. కాబట్టి మీ అందరికీ కూడా పదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇది మొట్టమొదటి రాష్ట్ర మహాసభ. దీన్ని ప్రతి జోన్లో కూడా అలా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రతి చోట కూడా నిర్వహించాలనుకుంటున్నాం. దీనికంటే భారీ స్థాయిలో మీరందరూ కూడా ఆ సభలకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ చెప్పండి. గౌడ కార్పొరేషన్ చైర్మన్, గౌడ ముద్దుబిడ్డ, హైకోర్టు లాయర్ లక్ష్మీ శైలజ గారిని తమ ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రజెంట్.
అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. సరే మహిళలకు ఇప్పుడే ఇచ్చి 3 నిమిషాలు అంటూ ఊరుకుంటే సభాధ్యక్షులు మన చెల్లిపోయిన శ్రీనివాస్ గారికి, అలాగే ముఖ్యంగా మా అన్నదమ్ములు కంచర్ల వెంకటేశ్వరరావు గారు, మా విష్ణు ఎంత కష్టపడ్డారంటే ముందు వాళ్ళిద్దరి గురించి చెప్పాలి. ఎందుకంటే ఇన్ని వందల గ్రామాలు తిరిగి ఇంత మందిని గ్యాదర్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళిద్దరికి. చెల్లుబోయిన శ్రీనివాస్ గారు నాకు గత 7-8 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన నిజంగా మహిళలను కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. అమ్మ మీరు కూడా ప్రభుత్వంలో ఇంకా మంచి మంచి పదవులు ఉండాలమ్మా అని చెప్పి ఒకసారి మన ఇంటికి కూడా వచ్చి నాకు చెప్పడం కూడా